అట్లా గుంటూరు జిల్లాలో మీ తెనాలిలో మీ ఎమ్మెల్యే అరాచకం. మీ ఎమ్మెల్యే ఓటర్ ఎవరైతే ఐఐటి కాలేజీలో చదువుకొని సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తా ఉన్న ఒక ఓటర్ మహాశయుడు క్యూ లైన్లో రమ్మని అడిగినందుకు మీ ఎమ్మెల్యే చేసిన చెంపదెబ్బ ఇవాళ మీ ఎమ్మెల్యే తగిలిన చెంపదెబ్బ ఇవాళ వైసీపీ ప్రభుత్వ అరాచకానికి తగిలిన దెబ్బది. వైసీపీ దుర్మార్గాలకు జరిగిన చెంపదెబ్బది. తాడేపల్లి కుట్రల కుతంత్రాల మీద జరిగిన చెంపదెబ్బది. మీ అరాచకాల మీద ఇవాళ ఒక ఓటర్ మహాశయుడు ఇచ్చిన తీర్పు ఇచ్చిన ఆ చెంపదెబ్బే మీ ప్రభుత్వ పతనానికి పరాకాష్ట అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో అక్కడ కూడా మీ ఏజెంట్లు అక్కడ కత్తిపోట్లతో మా వాళ్ళ మీద దాడి చేసింది కూడా ఈరోజు మీడియాలో వచ్చింది. అట్లాగే తిరువూరు నియోజకవర్గంలో ఖమ్మంపాడులో కూడా మా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని వాళ్ళ అనుచరులు వస్తూ ఉన్న వాహనాల మీద కూడా మీరు దాడులు చేయించారంటే అసభ్య పదజాలంతో తిట్టించారంటే ఇవన్నీ కనపట్లేదా సజ్జలా అని అడుగుతున్నా. అట్లాగే పల్నాడు జిల్లాలో నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి కృష్ణదేవరాయలు వాహనాల మీద కూడా మీరు దగ్గర 3 వాహనాలని ధ్వంసం చేశారంటే మీ డొల్లతనం మీ భయం కూడా ఈరోజు బట్టబయలైంది. అట్లాగే కాకినాడ రామకృష్ణారావుపేటలో కూడా లాఠీ చార్జ్ చేసే పరిస్థితి పోలీసులు వచ్చి మీ నాయకుల్ని అక్కడి నుంచి తరవడం జరిగింది. అట్లా గన్నవరం నియోజకవర్గంలో కూడా కొత్త మల్లాపల్లిలో నీటి సంఘాలు ఎవరైతే ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఉన్నాడో ఆ గోపాలకృష్ణ మీద కూడా దాడి చేసి అతను చొక్కా చింపి కారు అద్దాలు పగలగొట్టారంటే మీరు ఎంత దిగజారిపోయారో అర్థమవుతుంది. అట్లాగే చిరలూరుపేట నియోజకవర్గంలో కూడా గంగన్నపాలెంలో ఘర్షణ దాని గురించి ఎందుకు మాట్లాడే సజ్జలని అడుగుతున్నాను. డోర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి మీద కూడా దాడులు చేయించే హీన పరిస్థితికి వచ్చారు. మైదుకూరు నియోజకవర్గంలో కూడా కార్యకర్తల మీద దాడి చేయించారు. కాజీపేట మండలం పుల్లూరులో కూడా దాడి చేయించారు. అట్లాగే అనంతపురంలో కూడా తాడిపత్రి హైటెన్షన్ ఆ ఏరియాలో కూడా, అట్లాగే మైలవరంలో గణపురంలో కూడా ఉధృతి జరిగి అక్కడ కూడా కార్యక్రమాలు జరిగాయి. ఇవాళ ఇన్ని సంఘటనలు దగ్గర 120 సంఘటనలు జరిగితే వాటన్నిటి మీద కూడా మేము సీఈఓ కంప్లైంట్ ఇచ్చాం. వాస్తవాలన్నీ కూడా తెలియజేశాం. వాటిని కప్పుచ్చుకోవటానికి రేపు పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎలక్షన్ ఏజెంట్లను నిలబెట్టుకోవటానికి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి సానుకూలత అనుకూలత అని వాళ్ళ మాటలు మొదలుపెట్టాడు. సజ్జల మీ పని అయిపోయింది. చాలా క్లియర్గా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్పు, హిట్లర్కి ఏ గతి పట్టిందో, గోబెల్కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పట్టబోతూ ఉంది.